మార్తమ్మ యేసయ్యతో ఇలా చెప్పింది, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె నమ్మకం చూడండి. దైవజనుడు, బోధకుడు ఒకవేళ మా దగ్గర కనుక వచ్చుంటే, ఎర్లీగా వచ్చుంటే ఖచ్చితంగా మా తమ్ముడు బ్రతికేవాడు. ఎంత విశ్వాసమో చూడండి ఆ తల్లికి. నీవు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి సేవకుని పట్ల. నీ సహోదరుడు మరలా లేచును. అయితే మార్తమ్మ ఏమంది? అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. అంటే మనందరికీ నమ్మకం ఏంటి? మనం మరణించిన తర్వాత తిరిగి లేస్తాం కదా, రిజరెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఇది క్రైస్తవ విశ్వాసం. ఓకే. అయితే అంటే ఆమె అన్నది ఏంటంటే, అవును ప్రభువా, లేస్తాడు, మాకు నమ్మకం. ఎప్పుడంటే అక్కర దినాన జీవ పునరుద్ధానం జరిగినప్పుడు పరలోక రాజ్యములో మళ్ళా లేస్తాం అని చెప్పింది. అది ఆమె ఉద్దేశం ఏంటంటే ఆఖరి తీర్పు తర్వాత అప్పుడు లేవాలి అన్నది. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే 25వ వచనంలో, అందుకు జీసస్ చెప్తున్నాడు, పునరుద్ధానము, రిజరెక్షన్ అండ్ లైఫ్. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును. దేవుని యందు విశ్వాసముంచినట్లయితే చనిపోయినా బ్రతుకుతాడు. తర్వాత బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాటల్ని మనం కొంచెం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అయితే నిజానికి ఆమెకు అర్థం కాలేదండి. అయితే అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అంటే మెస్సయ్య నీవే అని చెప్పింది. జాగ్రత్తగా వినండి. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దీని అర్థం ఏంటి? ప్రియులారా, ఇప్పుడు మనందరం కూడా బ్రతికున్నాం, రైట్? మనందరం కూడా యేసయ్యని నమ్ముతున్నాం, అవునా కదా? నా మాట వినండి. యేసయ్యని నమ్ముతున్నాం అన్నవాళ్ళు చేయొద్దండి. నేను నమ్ముతున్నాను, యేసయ్యని నేను నమ్ముతున్నా అన్నవాళ్ళు చేయొద్దండి. అందరు నమ్ముతున్నారు కదా, రైట్, అందరు దించండి. ఇప్పుడు యేసయ్యను నమ్మినటువంటి వాడు ఎన్నటికీ చనిపోడు. బైబిల్లో అబద్ధం రాయదు, అబద్ధం ఉండదు. బైబిల్ సత్యమే చెప్తుంది.
కానీ సరిగా అర్థం చేసుకోలేకపోతే అదేంటండి ఇక్కడ తప్పుగా ఉంది, పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడు కదా, కానీ యేసయ్య నా యందు విశ్వాసం ఉంచి బ్రతికి విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చచ్చిపోడని చెప్తాడేంటి, ఇది తప్పు కదా అని అనుకుంటారు. అర్థమైందా? అయితే దీన్ని చక్కగా ధ్యానం చేస్తే, ఆలోచన చేస్తే, యేసువారి హృదయ ఆలోచన ఏంటి అని మనం గ్రహిస్తే ఇందులో సత్యం మనకి దొరుకుతుంది. ఇప్పుడు నమ్ముతున్నాం, మరి నమ్మినటువంటి వాడు చచ్చిపోడు కదా అని యేసయ్య చెప్పాడు కదా, అందుకని మనందరం బ్రతికే ఉంటామా? పూర్తిగా లేదండి. మనం కూడా ఖచ్చితంగా ఒక రోజున చచ్చిపోతాం, ఏదో ఒక రోజున. మరి యేసయ్య ఇలా ఎందుకు చెప్పాడు? ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చెయ్యాలి. యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే శారీరక మరణం ఉంది కానీ ఆత్మ సంబంధమైన మరణం లేదు. ఇప్పుడు మనం యేసయ్యనందు విశ్వాసం ఉంచాం, బ్రతికి మనకేం లేదు, ఆత్మీయ మరణం లేదు, లేక రెండవ మరణం లేదు. శారీరక మరణం మాత్రం అందరికీ వస్తుంది. పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడు. ఇట్స్ రైట్, ఎస్, పుట్టిన వాళ్ళు చనిపోతాం, కానీ రెండవ మరణానికి మన మీద అధికారం లేదు. మళ్ళా వినండి, నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటా. ఒక్కసారి పుట్టి అలాగే నువ్వు గనక లోకంలో జీవించి చచ్చిపోతే నీకు మరణం 2 సార్లు వస్తుంది. భూమి మీద 2 సార్లు పుడితే నీకు మరణం ఒక్కటే. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. తల్లి గర్భంలో పుట్టాలి, ఆ తర్వాత ఆత్మ మూలముగా నీటి మూలముగా మారు మనసు పొంది నీవు మరలా తిరిగి జన్మించాలి. 2 జన్మలు, 2 సార్లు పుట్టుక భూమి మీద మనిషికి జరిగితే, 1 శారీరక పుట్టుక, 2 ఆత్మ సంబంధమైన పుట్టుక. 2 సార్లు పుట్టినవాడు ఒక్కసారే చచ్చిపోతాడు. భూమి మీద ఒక్కసారే పుట్టినవాడు, తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి వాడు, అలాగే పాపంలో జీవించి ఆత్మీయంగా రెండవసారి పుట్టకపోతే వాడికి 2 మరణాలు ఉన్నాయి. 1 శరీర మరణము, 2వది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది 2వ మరణం. హల్లెలూయా. చెప్పేదేమన్నా అర్థమవుతుందా? కాస్తంత వేదాంతపు ధోరణిలో ఉంటుందండి ఈ మాటలు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి, వీలైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. రైట్, ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య? మొదటి మరణము అనగా శరీర సంబంధమైన మరణం. రెండవ మరణం అంటే ఏంటి? చదవండి, బైబిల్లో చదవండి, మీకు అర్థమవుతుంది ఇంక కొంచెం క్లియర్గా. పిరికివారును అవిశ్వాసులను, అయితే 22వ అధ్యాయంలో చదువుతుంది. అబద్ధీకులను వీళ్ళందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మళ్ళీ ఇంకొకసారి రిఫరెన్స్ క్లియర్గా చెప్పండి. 21:8. ఇప్పుడు వెనక ఒకళ్ళు చదవండి, సేమ్ ఇదే. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. సేమ్ ఇదే మీకు 22లో 14వ వచనంలో కూడా సేమ్ ఇదే ఉందనుకుంటాను. చూడండి, 15వ వచనం. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట నుండును. అట్లా ఉంటే పర్వాలా, అగ్ని గంధకములతో మండు గుండములో
పడవేయబడతాడు. మరి అక్కడే ఉంటుంది, మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పారు, అగ్ని ఆరదు. చూడండి, అది కూడా చదవండి రిఫరెన్స్. తండ్రివైన అబ్రహామా, దాహం తీర్చ లాజరునంపో, దాహం తీర్చ లాజరునంపో, తండ్రివైన అబ్రహామా. చదవండి. నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. అమ్మా చూడండి, ఇది రెండవ మరణం. జాగ్రత్తగా వినండి. అగ్ని గంధకములలో పడవేయబడతారు, వారు నిరంతరము జీవిస్తూనే ఉంటారు. మరణం అంటే మనం ఏమనుకున్నాం? మరణం అంటే ఇప్పుడు చచ్చిపోవటం అండి మరణం అంటాం. భౌతికంగా చచ్చిపోతే ఇక లేడండి, చచ్చిపోయాడండి, ఇంకా లేడు, చనిపోయాడు, కనబడడు, తిరిగి రాడు, మన్నుకు మన్ను అయిపోయాడు అంటాం మనం. ఇది ఫస్ట్ మరణం. రెండో మరణం ఏంటో తెలుసా? అసలు మరణమే లేదు దానికి. నిరంతరము అగ్నిలో, నరకాగ్నిలో కాలిపోతూనే ఉండాలి. ఇది రెండో మరణం. మనం అనుకున్నది వేరు, ఆత్మల లోకంలో సంభవించేటువంటి రెండవ మరణం వేరు. అక్కడే ఎట్లా ఉంటుంది? అగ్ని ఆరదు. ఏముండదు, అగ్ని ఉంది కదా అని వెలుతురు ఉంటుందా అంటే వెలుతురు ఉండదంటండి. నరకములో చీకటిగా ఉంటుంది, పాతాళము చీకటిగా ఉంటుంది, అగ్ని రగులుతూనే ఉంటుంది. ఇది ఒక విచిత్రం. ఏమండి, మండుచున్న పొద మోషే చరిత్రలో చూస్తాం. పొద మండుతుంది కానీ కాలిపోటలా. మండితే ఏమవ్వాలి? కాలిపోవాలి. కాలిపోయిందా? కాలిపోలా. ఇదే సాదృశ్యం. ఆత్మలు అగ్ని గంధకములో పడతాయి, అగ్ని కాలుస్తూ ఉంటుంది ఆత్మని, కానీ మరణం రాదు. నిరంతరం ఇక అట్లాగే శిక్ష అనుభవించాలి. ఇది రెండవ మరణం. అందుకని యేసయ్య మార్తతో ఏమంటున్నాడంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మరణించడు, పరలోక రాజ్యములో ప్రవేశించి నిత్య ఆనందములోనికి వెళతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు రెండో మరణంలోకి వెళ్తాడు. అక్కడ ఆనందం ఉండదు, అక్కడేముంటుంది? ఏడ్పును. ఓకే, 22వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి, అక్కడేముంటుందో చూడండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును. ఏంటంటే అరే ఇక్కడ ఏదో కొన్ని చిన్న చిన్న దుఃఖమే. ఒకరోజు ఏదో అనారోగ్యంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఏడుస్తాం. 2 రోజులు పోతే ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ నవ్వుతాం. లేదేదో భార్య భర్తల గొడవ కొట్టుకున్నారు, ఏదో 2 రోజులు ఏడుస్తారు, మళ్ళీ మామూలుగా ఉంటాం. ఏదో శ్రమ వచ్చింది, కాస్త ఏడుస్తాం, మళ్ళీ మామూలుగా ఉంటాం. ఇక్కడ దుఃఖం తాత్కాలికమే. చూసారా? నిత్య నరకం ఉన్నది. నిత్య నరకములో ఏడుపు కంటిన్యూగా ఉంటుంది, ఇంకా అసలు ఆగటానికి లేదు. ఏడుపును పండ్లు కొరుకుట అంటే అర్థం ఏంటండి? పండ్లు ఎప్పుడు కొరుకుతారు? బాధ కలిగినప్పుడు కానీ, బాగా కోపం వచ్చినప్పుడు ఏమో పళ్ళు నూరటం అంటారు. కొరకటం కాదు, అది పళ్ళు నూరటం అంటారు. కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇట్లా అనగానే సౌండ్, ఒకలాంటి సౌండ్ వస్తుంది కూడా వాళ్ళకి. పండ్లు కొరకటం అంటే ఏంటి? బాధ ఓర్చుకుంటాను చూసారు. ఏదన్నా బాగా నొప్పేసినప్పుడు, ఏదో బాగా అప్పుడు పండ్లు బిగపడతాం. ఇది పండ్లు కొరకటం. ఆ బాధ భరించలేక పండ్లు కొరుకుతూ ఏడుస్తూ అయ్యో 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 రక్షించండి రక్షించండి రక్షించండి, ఎక్కడ నీ కేకలేస్తావు కానీ బయటికి రావు. ఇంకేముంది అక్కడ? అక్కడే చూడండి, ఏడుపును
పండ్లు కొరుకుటయు ఉండును. ఆ పై వచ్చిన ఏముంది, వెలుపడి చీకటి కొట్లు పడేయండి అని ఉంటుంది కదా అన్నమాట. వీని కాళ్ళు చేతులు కట్టి, అది నేను ఇందాక చెప్పానా నరకంలో చీకటి ఉంటుందని. వెలుపటి, ఇందాక అక్కడ వెలుపటి అనే మాట వచ్చింది ఎక్కడ? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, దొంగలు, నరహత్య జరిగించేవారు, అబద్ధం ప్రేమించి జరిగించేవారు, వీళ్ళంతా కూడా మాంత్రికులు, పాపలో జీవించేవాళ్ళు, వ్యభిచారులు, జారులు, వీళ్ళంతా కూడా వెలుపుట ఉంటారు. వెలుపుట అనగక్కడ ఇక్కడ వెలుపట చీకటి ఉంది. ఆ చీకటిలో నరకం, ఆ నరకములో పండ్లు కొరుకుట, విపరీతమైన బాధ, శిక్ష. ఇది రెండవ మరణం. మరి దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమండి ఎంత భయంకరం. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. తల్లి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా, బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. ఆ భయంకరమైన శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, ఆ మరణము నుంచి, నరకాగ్ని నుంచి తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? వెంటనే యేసు ప్రభు రెక్కల క్రిందకి రావాలి, యేసయ్యను నమ్ముకోవాలి. యేసు రక్తములో నీ పాపములు కడగబడాలి. కన్నీటితో నీవు ప్రార్థన చేసుకోవాలి. శత్రువులను క్షమించాలి. దొంగిలించిన వాటిని ఇచ్చివేయాలి. అసూయ విడిచిపెట్టాలి. అబద్ధములు మానివేయాలి. ఇలాగున నీవు జీవించినట్లయితే, యోహాను సువార్త 11:25లో, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. అది అంటే మనం చనిపోతాం శరీరంతో. దేవుని నమ్మావు, పాప క్షమాపణ పొందావు, మారు మనసు పొందావు, దిద్దుబాటు చేసుకున్నావు, ప్రభు రక్తం త్రాగుతున్నావు, ప్రభు శరీరం భుజిస్తున్నావు. ఇలా ఉన్నటువంటి నాయందు విశ్వాసం ఉంచేవాడు, ఏం రాయబడింది? చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. మన నిరీక్షణ అదే. క్రైస్తవులు సమాధుల్లో ఈ మాట రాస్తారు. ఏమని? ప్రభువునందు నిద్రించెను, చనిపోయేను కాదు. ఇతర మతాలలో ఈ నిరీక్షణ లేదు. గుర్తుంచుకోండి, ఇతర మతాలలో ఈ నిరీక్షణ లేదు. క్రైస్తవులకు మాత్రమే ఈ నిరీక్షణ ఉంది. ఏంటి? చనిపోయినా తిరిగి మనం బ్రతుకుతాము. యేసయ్య చెప్పాడు ఇక్కడ, నాయందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. ఏం చనిపోవటం ఇది? శారీరక మరణం. ఒకవేళ నీవు లోకములో జీవించి లోక పాపములోనే చచ్చిపోతే తిరిగి బ్రతుకుతావు, కానీ మరలా మరణించాలి నరకంలోకి వెళ్ళి. అది మరణమా? కాదు. ఎప్పుడూ బ్రతికే ఉండాలి. అమ్మయ్య బ్రతుకుతావా? శిక్ష అనుభవిస్తూనే బ్రతకాలి. ఏమిటా శిక్ష? పండ్లు కొరుకుట, భయంకరమైన అగ్నిగుండము.
ఆ శ్రమ నుంచి ఎవ్వరు కూడా నిన్ను తప్పించలేరు. అందుకనే బైబిల్లో ఒక మాట చెప్తుంది, నౌ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇంకో చోట ఉండదు, నీవు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందామో పౌలు అడుగుతాడు. హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎటర్నల్ ఫైర్? ఆ అగ్ని నుంచి నువ్వు ఎట్లా తప్పించుకోగలవు? ఇదే రక్షణ దినము. నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. మార్తా, విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు, నీ తమ్ముడు మరలా బ్రతుకుతాడు. ప్రభువా, అలాగే ప్రభువా. చూడండి ఎంత విశ్వాసం అండి. దానియేలును సింహాల గుహలో వేశారు. ఎవరి మాట చొప్పున? రాజుగారు ఏం చేయించాడు? దానియేలును సింహాల గుహలో వేయించాడు. రాజుగారు ఇష్టంగానే వేయించాడా? మల్లయ్య, రాజుగారికి ఇష్టం లేదు. మరి ఎందుకు వేయించాడు? కొంతమంది కుట్రబన్ని శాసనం చేయించి, శాసనం ప్రకారంగా దానియేలుని ఇరికించి, దానియేలు అంటే రాజుకు చాలా ఇష్టం, అయినా సరే వాళ్ళిద్దరిని ఎడబాబు చేయాలి, వాళ్ళిద్దరి మధ్య వైరం పెట్టాలని కుట్రబన్ని కుయుక్తితో దానియేలు మీద ఎలాగల ఒక నేరం మోపారు. ఏంటి? దాదాపుగా ఒక 23 వారాల పాటుగా 21 రోజు నెల దినాల ఒక నెల దినాలు ఏ దేవుడికి ఏ మనిషి ప్రార్థన చేయకూడదు. రాజా, అసలు నువ్వు ఎంత గొప్పవాడివి. పాప రాజుగారికి అర్థం కాదు వీడు కుట్ర పన్నారని. అలాగా? కరెక్టేనా? కరెక్ట్ రాజా, అసలు నువ్వు దేవుడితో సమానం. మన రాజ్యంలో ఉన్న ఏ మనిషి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, నీకే ప్రార్థన చెయ్యాలి. ఎన్ని రోజులు? నెల రోజులు. సరే, మరి రాజ్యంలో ప్రకటిస్తే ఒకవేళ మరి ఎవరన్నా ఇష్టం లేక, నేను మనిషిని కదా, దేవుడిని ఎలా కొలుస్తారు అంటే, రాజా ఒక శాసనం చేద్దాం, ఎవడైనా నీ శాసనాన్ని గనక మీరితే ఆ వ్యక్తిని ఏం చేద్దాం, మనం సింహాల గుహలో వేస్తామని కూడా చెబుదాం అన్నారు. ఇట్టి శాసనం వచ్చేసింది. దానియేలుకి ఏం అలవాటు? రోజుకు ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేయటం, పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయటం దానియేలుకి ఇష్టం. రోజు అదే చేసేవాడు. దానియేలు కానీ, షడ్రక్ కానీ, అబేద్నెగోలు కానీ, మేషక్ కానీ, వీళ్ళంతా చాలా మంచి భక్తి కలిగిన వారండి. చాలా నిష్ట కలిగి, అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేస్తారు. మనం అలా చేయగలమా? అమ్మో బాబు, ప్రాణం ఇటు ఎక్కడ పోతే పోయిందిలే పో అని తర్వాత వేసి ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటాం మనం. వాళ్ళు అలా కాదండి. ఇట్టి శాసనం చేయబడ్డా కూడా దానియేలు యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఈ కుట్రదారులు వెళ్ళి దానియేలు మీద కంప్లైంట్ ఇచ్చేశారు. సరే, రాజు దగ్గరకు వచ్చాడు దానియేలు. భద్రమ్మ గారు వింటున్నావా? నిద్రపోకండి, తలకాయలు ఎత్తండి. ఇదిగో మీ రాజు ఏ తెంచుచున్నాడు, మీ తలలే తోడి సమీపమాయే. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. దయచేసి చెప్పావా? చెప్పలేదులే, తెలియగలదాన్ని నేను. రైట్. పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు మీద వచ్చినప్పుడు రాజుగారికి అసలు ఏం చేయాలి అర్థం కాదు. దానియేలా, ఇతను నాకు ఎంత ఇష్టమైన వాడు, మంచి భక్తి కలిగిన వాడు దానియేలు. అర్రే, దానియేలు దృష్టిలో పెట్టుకోకుండా అనవసరంగా శాసనం చేశానే అని బాధపడుకున్నాడు. బాధపడుకున్నాక రాజు ఏంటి ఆలోచిస్తున్నారు? దానియేలు చేశాడో లేదో అడగండి. దానియేలా, నువ్వు రాజుగారికి ప్రార్థన చేయకుండా ఆకాశం ముందున్న నీ దేవునికి ప్రార్థన చేసావా లేదా? అవునయ్యా, నేను అలాగే చేశాను. శాసనం ఉందని నీకు తెలియదా? తెలుసయ్యా. అయ్యో, రాజుగారికి బాధ అయిపోయింది. అబ్బా, ఏం చేయాలంటే, రాజా ఏం టైం వేస్ట్ చేస్తారు? మీకు ఇష్టమైన వాళ్ళకి ఒక రూలును, మాకు ఒక రూలా? అందరికి ఒకే రూలు. అర్జెంటుగా దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో పడేయండి అని చెప్పి రాజుగారిని ఒత్తిడి చేశారండి. రాజు, ఎందుకంటే శాసనం కదా, రాజముద్ర శాసనం వస్తే రాజు కూడా దాన్ని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదంట ఆ కాలంలో. అందుకని దానియేలుని ఏం చేశారు చెప్పండి? తీసుకెళ్ళి సింహాల గుహలోకి నెట్టేశారు. సింహాలు ఆవురావురు మంటని చానాళ్ళ నుంచి పాప మాటికి అన్నం కూడా పెట్టలా. ఎవడైనా పొరపాటున
దొరికితే ఏమండి ఆవురావురమంటూ తినేయటానికి రెడీగా ఉన్నాయి సింహాలు, గుహలో సింహాలు. దానియేలు ఏం చేశారు? ఆ సాయంకాలం పూట తీసుకెళ్ళి గుహలో తోసేశారు. ఒకవేళ పారిపోయే ఛాన్స్ లేదు. అయినా వీళ్ళు కోపం చూడండి, వీళ్ళకి ఎంత తీవ్రమైనటువంటి ద్వేషం ఉందో. ఆ గుహకు రాయి కూడా మళ్ళీ అడ్డు పెట్టేశారు. దేవుడు కార్యం చేయదలుచుకుంటే గుహకు అడ్డం పెట్టే రాళ్ళు ఒక లెక్క. యేసయ్య సమాధి కూడా ఏం పెట్టారంట? పెద్ద బండరాయి అడ్డం పెట్టారు. ఆగింది అక్కడ, అంతే. నీ జీవితంలో కూడా పెద్ద పెద్ద బండల లాంటి సమస్యలు ఉంటాయి. అయినా భయపడబాక, ధైర్యం తెచ్చుకో. యేసయ్యకి అది ఒక లెక్క కాదు. ఊహించిన రీతిగా నీకు మేలు చేస్తాడు. నమ్మిన వాడు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఊహించని రీతిగా నీ జీవితంలో స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. మన విశ్వాసం ఉంచాలి ప్రభువునందు. ప్రియులరా, రాజుగారి కంటండి చాలా బాధ. అయ్యో నా ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, ఎంతో మంచివాడు దానియేలు, అయ్యో ఎంతో మంచివాడు చనిపోయాడు కదా, అనవసరంగా నేను ఇది ఒప్పుకున్నానని రాజుగారికి నిద్ర పట్టలేదంట, ఉపవాసం ఉన్నాడంట. ఆ నైట్ నాట్యం చేయించుకునే ఆ పద్ధతి కూడా మానేశాడంట. వెళ్ళి మంచం బట్టి మంచమే పడుకున్నాడు, అంతే. చాలా విచారంగా అన్నం తింటాం మానేశాడు రాజుగారు. అయ్యో దానియేలు సింహాల గుహల్లో పడేసానే, అయ్యో అయ్యో అని రాజుగారికి చాలా బాధ వేసింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? పొద్దున్న ఏం జరిగిందో చూడండి. తెల్లవారుజామున రాజు త్వరగా లేచి సింహాల గుహ దగ్గరకు వచ్చాడు. ఆమె అందరూ వినండి, ఒక్క మాటే. రాజుగారు ఎక్కడికి వచ్చాడు? సీతమ్మ గారు, రాజుగారు ఎక్కడికి వచ్చాడు? సింహాల గుహ దగ్గరకు వచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు? గుహ దగ్గరకు వచ్చి దుఃఖముతో, దానియేలా, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలా, నిత్యము నువ్వు సేవించే నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడండి. ఆగండి, ఎక్కడే ఇచ్చాడు? సింహాల గుహలో. రాజుగారికి ఏం అర్థం కావాలి? ఖచ్చితంగా దానియేలు లేసిన 10 నిమిషాల్లోనే మటాష్ అయిపోతాడు. కానీ ఆయనకి ఏదో ఒక నమ్మకం, దానియేలు దేవుడు గొప్ప దేవుడు, ఏదో కార్యం చేస్తాడు. ఆయన విశ్వాసం చూడండి, అందుకే వచ్చాడు. మామూలుగా అయితే రావచ్చా? రావాల్సిన అవసరం లేదు. ఇక సింహాల గుహలకు పడేశాడు కదా, అయిపోయింది. ఇక తెల్లారినాక ఎప్పుడో ఏదో బట్టును పంపి, ఎరా ఒకసారి చెక్ చేయండి రా, అంత అయిపోయింది లేదా అని పంపాలి. కానీ ఈయనకి నమ్మకం ఏంటి? విశ్వాసం చూడండి. రాజుగారి విశ్వాసం ఎక్కడ గొప్పది. ఈ విశ్వాసం మనకు అర్థం కాదు. రాజుగారికి విశ్వాసం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది. అందుకనే నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని దగ్గరకు వచ్చి గుహకాడకు వచ్చి కేకేస్తున్నాడండి. అంటే ఈ రాజుగారి విశ్వాసం ఏంటి? దానియేలు బతికే ఉండొచ్చు. ఎంత నమ్మకం అండి అన్యుడైన ఈ రాజుకి. క్రైస్తవుడు కాదు ఈ రాజు, విగ్రహారాధన చేస్తాడు ఈ రాజు. అయినా దానియేలు దేవుడు అంటే ఎంతో విశ్వాసం ఈయనకి. ఇది మనం కలిగి ఉండాలి యేసయ్య పట్ల. అప్పుడు దానియేలు గుహలో నుంచి సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడండి? రాజు చిరకాలము జీవించునుగాక. ఎంత ఆశ్చర్యం అండి. నిజంగా నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా మీకు, దానియేలు స్థానంలో నేనుంటే ఏమనేవాడిని అంటే, సాలే ఊరుకో రాజా, ఇప్పుడు వచ్చావా, ముందు తెలియొద్దు నీకు నేను ఎంత నీతిగా ఉంటానో, నేను ఎంత ప్రార్థనాపరుణ్ణి, అసలు ఒక చిన్న అబద్ధం ఆడతానా అని ముందు నేను లోపల ఉంటే తగాదాడేవాడిని. నిజమండి, నేను ఇది పని చేసేవాడిని. ఏది మీరు అందరూ నవ్వుతున్నారు, మీరేమన్నా చక్కగా అలాగే రాజా అంటారా? మీరు నాకంటే ఇంకా తగాదాడతారు. ఖచ్చితంగా మనం ఏం చేసేవాళ్ళమే, ముందు గుహ నుంచి బయటకు వచ్చే సంగతి రాజుగారి మీద కడుపు పడిపోయేది మనకి. నీకు తెలుసు కదా వాళ్ళు కుట్రదారులని, వాళ్ళు ఇంత భయంకరంగా నన్ను వేస్తే వేసేస్తావు లోపల, నీ పని వేసేయటమేనా, అసలు నేను సింహాల్లో ఏం చేసేయి, చీల్చేసి చంపేసాయి కదా అని ముందు పోట్లాడి దిగేవాళ్ళం. కానీ దానియేలు ఎంత మంచివాడంటే, రాజా ఒకవేళ నువ్వు నన్ను చంపడానికి ఇచ్చేసావా పర్వాలా, నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతుకు అన్నాడండి. దాని అర్థం అదే, రాజు చిరకాలము. ఏమండి మనం శత్రువుని ఇట్లా అంటగలుగుతామా? నా శత్రువు అనుకున్నాం అనుకోండి, వీడు తొందరగా పోతే బాగుండు అనుకుంటాం. నిజమే కదా? బైబిల్కి విరుద్ధం చేస్తాడు సైతాను మనని. బైబిల్ అది చెప్పదండి, నీ శత్రువు ఆకలికొని ఉంటే భోజనం పెట్టు.
నీ శత్రువు దాహం కొంటే నీళ్ళివ్వు అని బైబిల్ చెప్తుంది. సైతాన్ ఏమంటది? ఆడు పడాలి, వాడు కట్టాక జరగాలి, మనకెందుకులే ఇట్టగనుకుంటాం మనం. రాజు చిరకాలము జీవించుగాక. నేను ఇక్కడ అంటున్నాను, నేను ఇక్కడికి ఎందుకు తెచ్చానంటే, రాజుగారి నమ్మకం చూడండి దేవుని పట్ల. రాజు ఎవరు? విగ్రహారాధన చేసుకునేవాడు. అట్లాంటి వ్యక్తికే దానియేలు ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు అనే నమ్మకంతో గుహ దగ్గరకు వచ్చాడు. ఇది నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకుంది. మార్త కూడా, యేసయ్య నువ్వు కనుకుంటే నా తమ్ముడు ఖచ్చితంగా బ్రతికేవాడు. ఎంత నమ్మకం అండి! నీకు కూడా ఇలాంటి నమ్మకం ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చే నీకు చాలాసార్లు ఏమోనండి, ఏందో ప్రార్థనకి వెళ్తున్నా, నాకు ఏ మేలు జరగలా, ఇలాంటి నిరుత్సాహాన్ని తీసివేయండి. ఎట్లా చెప్పాలి తెలుసు మీరు? యెహోవా అయ్యా, ఏం ప్రార్థన అయ్యా, ఏమి ఇంకా నీ దేవుడయ్యా, దేవుని దూషించు, చచ్చిపో, రోగం వచ్చింది కదా అని రకరకాలుగా ఏబుని దూషిస్తే, యెహోవా తీసుకొనిను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, ఆయనకే స్తుతి కలుగుగాక, ఆయన నేను దూషించను అన్నాడు. నష్టం వచ్చింది ఏం చెప్పాలి? ఏం పర్వాలేదు, నా ప్రభు చూసుకుంటాడు. ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, నష్టం వచ్చింది, వ్యాపారంలో లాస్ వచ్చింది, ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది, మరణం వచ్చింది, ఏదో అనుకోకుండా జరిగింది, అయ్యో ఏం దేవుడు అనకూడదు. నా ప్రభువు చూసుకుంటాడు, నా ప్రభువుకి అన్నీ తెలుసు అనే గొప్ప నమ్మకంలోకి మనం రావాలి. ప్రార్థన చేసుకుందాం.